ఘీ మయోనీస్. ఘీ మయోనీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నెయ్యి, కోడిగుడ్లు, ఆవాలు, నిమ్మరసం, ఉప్పు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆవాలు ఫ్లేవర్ గురించి యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఆవాలు కాకపోతే వెల్లుల్లి కూడా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఎండు మిరపకాయల ఫ్లేక్స్ లాగా చేసుకుని ఎండు మిరపకాయలని ఉపయోగించుకోవచ్చు. ఎండుమిరపకాయలు ప్లస్ వెల్లుల్లి రెండు కూడా ఉపయోగించుకోవచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. అంటే మన ఇండియన్ టేస్ట్కి అది మనకి వెల్లుల్లి ఇవి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ పచ్చళ్ళు అవి తీసుకుంటూ ఉంటాం కాబట్టి. సో కొంచెము కారము, కొద్దిగా వెల్లుల్లి, కారం బదులుగా మనము ఆ చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకుంటాం అనమాట. అంటే ఎండుమిర్చిని చిన్నగా గ్రైండ్ చేసేసి వాటిని ఇందులో మిక్స్ చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఆవాల్ని మిక్స్ చేసాము. ఇది ఎక్కువగా స్టాండర్డ్ అనమాట. మయోనీస్కి ఎక్కువగా ఆవాలు ఉపయోగించుతారు కాబట్టి ఈ స్టాండర్డ్ రెసిపీ నేను ఇక్కడ చేసి చూపించబోతున్నాను. నెయ్యి బదులుగా జనరల్గా మస్టర్డ్ ఆయిల్ ఉపయోగించుతారనమాట. అంటే ఆవ నూనె ఉపయోగించుతారు, లేకపోతే వేరే డిఫరెంట్ ఆయిల్స్ కూడా ఉపయోగించుతూ ఉంటారు. నేను ఇక్కడ నెయ్యి ఉపయోగిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఆవాల్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఇది మనకి ఫ్లేవరింగ్ ఏజెంట్ కాబట్టి ఇది పౌడర్ ఫామ్లో మనకి కావాలన్నమాట. చక్కటి ఫ్లేవర్ వస్తుంది పౌడర్ అవ్వగానే. సో ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా పౌడర్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. మంచి ఘాటు వాసన వస్తుంది. ఆవాలు అంటే చక్కగా ఘాటు కదా, మనకి ఆవకాయ చాలా ఫేమస్ ఆవపిండి వల్లే. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్ ఎల్లో ఇందులో ఉపయోగించుతారనమాట. ఎగ్ వైట్ కాకుండా ఎగ్ ఎల్లో. వైట్ని వీలైనంత వరకు తీసేసి ఎల్లో మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్. సో ఆ వైట్తో మనకి పని లేదు, కావాలంటే మనం దాంతో ఆమ్లెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆవపిండి. ఫస్ట్ దీన్ని బాగా మనము బీట్ చేసుకోవాలి. దీనికి మామూలుగా మెకానికల్ బీటర్స్ కూడా ఉంటాయి. సో అవి పెట్టి కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చేయి నొప్పి పట్టకుండా ఉంటుంది. మనం ఇక్కడ ఉపయోగించేది చాలా తక్కువ మోతాదు కాబట్టి వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఎల్లో అనేది మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా ఘాటుగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్ ఫ్లేవరు. అందుకని ఫస్ట్ నేను ఆ మస్టర్డ్ పౌడర్ ఇందులో యాడ్ చేసేసి ఆ ఫ్లేవర్ అంతా తీయటానికి అనేసి ఫస్ట్ మస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను. అంటే ఆవపిండి, తర్వాత నిమ్మరసం, సో నిమ్మరసం యాడ్ చేయగానే ఆ ఎగ్ స్మెల్ అనేది ఎక్కడ మనకి కనిపించదు. తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్లేవర్. తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను.
ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయింది. సో దీన్ని ఇంకా మనము బీట్ చేసి చక్కటి మయో కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇంకా బీట్ చేయటమే అనమాట. ఇది ఇంకా మనం ఎంత బలంగా ఉన్నామనేది మనకి చెప్తుంది. ఇలా క్రీమీగా చూడండి, ఇంకా క్రీమీగా ఇంకొంచెం థిక్ వచ్చే వరకు దీన్ని బీట్ చేయొచ్చు. అంటే ఇలాగా లంప్ లాగా పడుతుంది కదా, కానీ ఇంకొంచెం థిక్ లంప్ లాగా పడితే బాగుంటుంది అనమాట. సో మనం ఇది బీట్ చేస్తున్నప్పుడు ఒకే డైరెక్షన్లో మనము బీట్ చేయాలన్నమాట. ఎందుకంటే అందులో ఎయిర్ ఇన్కాపరేట్ అవ్వాలన్నమాట. ఇలా అంటే ఎయిర్ దాని లోపల ఎయిర్ వెళ్ళిపోయి అది ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీనెస్ వస్తుంది, ఇంత సాఫ్ట్నెస్ వస్తుంది, అప్పుడు లంప్ లాగా తయారవుతుంది అనమాట. సో మనం ఇందులో నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి నెయ్యి, తర్వాత ఆవపిండి ఫ్లేవరు చాలా బాగా వస్తుంది ఇందులో. చాలా టేస్టీ మైనస్ రెడీ అవుతుంది. ఇలాగ మనం ఇంట్లో కనుక చేసి పెట్టుకుంటే పిల్లలకి బ్రెడ్ పైన, చపాతీ పైన, లేకుంటే ర్యాప్స్ చేస్తున్నప్పుడు ఇది ఉపయోగించి మధ్యలో కర్రీస్, కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసి రోల్ చేసి ఇచ్చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. వాళ్ళకి కావాల్సిన పోషకాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెయ్యి అనగానే చాలామంది ఏంటంటే నెయ్యి తినేస్తే వెయిట్ పెరిగిపోతామేమో, లేకపోతే ఎక్కువగా ఏంటంటే పింపుల్స్ వచ్చేస్తాయి అనేసి, ఫ్యాట్ తింటే పింపుల్స్ వస్తాయి అనేసి అనుకుంటూ ఉంటారనమాట. అయితే నేతితో మనకి పింపుల్స్ రావటం అనేది ఉండదు. యాక్చువల్గా నెయ్యి తీసుకోవటం వల్ల స్కిన్ చాలా చక్కగా ఉంటుంది అనమాట, స్మూత్నెస్ అనేది వస్తుంది. తర్వాత కొలాజిన్ పెరగటానికి చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఫర్మ్నెస్ రావటానికి కూడా మనకి ఈ నెయ్యి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. సో రోజు కొంచెం డిఫరెంట్ ఫామ్లో కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్గా బరువు పెరుగుతారు, ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఇస్తుంది. 1 గ్రాము 9 క్యాలరీస్ ఇస్తుంది ఫ్యాట్ కాబట్టి. సో అందుకని మనం చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. రోజుకి ఎంత తీసుకోవాలి అని అంటే కనుక ఒక 2 టీ స్పూన్స్. టీ స్పూన్ అంటే 1 టీ స్పూన్ వచ్చేసి 5 ml అనమాట. సో 10 ml నెయ్యి ఒక పర్సన్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు లంప్ లాగా ఫామ్ అయింది కదా. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి ఇది ఫ్లఫీగా అయిపోయి గట్టిగా అయిపోతే అలాగే ఉండిపోతుంది అనమాట, అన్లెస్ మనము టెంపరేచర్ చేంజ్ అయితే తప్పితే. సో ఇందులో అసలు ఎగ్ ఉన్న విషయమే ఎవరికి తెలీదు. సో ఎగ్ తర్వాత ఇందులో మనం యాడ్ చేసింది నెయ్యి, ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఎగ్ ఏంటంటే మనకి ప్రోటీన్ ఇచ్చేస్తుంది. సో ప్రోటీన్ ఇందులో కొంచెం ఉంది. ఎగ్ ఎల్లో ఉపయోగించాం కాబట్టి ఇది చాలా రిచ్ ఇన్ మనకి వైటమిన్ డి అనేది చాలా రిచ్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఎగ్ ఎల్లోలో వైటమిన్ డి ఉంటుంది కాబట్టి. తర్వాత మనం ఉపయోగించింది ఇక్కడ ఆవు నెయ్యి కాబట్టి అందులో కూడా వైటమిన్ డి కంటెంట్ చక్కగా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది కదా. తర్వాత వైటమిన్ ఏ అనేది కూడా ఉంటుంది. ఆ ఎల్లో కలర్ క్యారోటినాయిడ్స్ అనమాట, అవన్నీ కూడా చాలా చక్కగా ఈ మయలో ఉంటుంది అనమాట. సలాడ్ తినాలి అనుకున్నప్పుడు ఈ డిప్ రెడీ చేసుకుని ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టుకుని సలాడ్ పీసెస్ అందులో ముంచుకొని తీసుకుంటే చక్కగా సలాడ్ తినేస్తారనమాట. పచ్చి ముక్కలు తినటం కష్టం కదా, అదే కనుక ఇలాంటి టేస్టీ డిప్ కనుక మనం పక్కన పెట్టుకుని వాళ్ళకి ఇస్తే కనుక చక్కగా తినేస్తారు, పిల్లలు పెద్దలు అందరూ. చూడండి ఎంత చక్కగా, ఇప్పుడు చూడండి లంప్ ఎంత థిక్గా ఉందో. సో ఈ కన్సిస్టెన్సీ మనకి ఇలాగా తిప్పుతుంటే అర్థమైపోతుంది అది గట్టిపడిందా లేదా అనేది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మెకానికల్ గ్రైండర్ బ్లేడ్స్ ఉంటాయి, అలా కూడా యూజ్ చేయొచ్చు. కాదంటే ఇలా ఎయిర్ ఇన్కాపరేట్ అవ్వాలన్నమాట. ఒకే డైరెక్షన్లో మనము దీన్ని తిప్పుతూ ఉండాలి. సో సర్వ్ చేసేసుకుందాము. చక్కగా ఘీ మైనస్ రెడీ అయిపోయింది.
డెఫినెట్గా ట్రై చేయవలసినటువంటి రెసిపీ ఇది. ఇంట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉండవు. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. ఘీ మయోనీస్ రెడీ అయిపోయింది. నెయ్యి గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నెయ్యి వృద్ధుల ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులను అందించగలదు. ఎముకల బలానికి అవసరమైన విటమిన్లు అందిస్తాయి. జీర్ణశక్తి తగ్గినప్పుడు సహాయపడుతుంది. గర్భిణీలు నెయ్యిని తీసుకోవడం వలన బిడ్డ మెదడు నరాల ఎదుగుదల బాగా జరుగుతుంది. నొప్పులు తగ్గించడంలో, గర్భకాలంలో ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. నెయ్యిని సత్వగుణం కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. పంచకర్మ చికిత్సలో స్నేహపాన అనే ప్రక్రియలో నెయ్యిని అంతర్గత సిద్ధికి వాడతారు. వేసవికాలంలో శరీరంలో తాపం పెరగడం జరుగుతుంది. అప్పుడు నెయ్యిని ఆహారంలో కలిపితే శరీర తాపాన్ని తగ్గిస్తుంది.